మద్య నియంత్రణని బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వం దగ్గరుండి మద్యాన్ని అమ్మించడం పనిగా పెట్టుకోవడం నిజంగా చాలా దారుణం. అసలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలని ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారో, దీని లక్ష్యం ఏంటో, ఎవరిని ఉద్ధరించడానికో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. గాంధీ జయంతి రోజు ఈ రాష్ట్రంలో బ్రాందీ పాలసీని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికలప్పుడు తీసుకుంటే ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. కానీ ఈ మద్యం పాలసీ కనుక ఈ రాష్ట్రంలో అమలైతే ఆడవాళ్ళ పసుపు కుంకాలకి గ్యారంటీ లేని పరిస్థితి. ఎన్నికలప్పుడు చెప్పారు ఇంటింటికి పథకాలు ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని చెప్పి. కానీ ఈ కొత్త మద్యం పాలసీ వస్తే ఇంటింటికి మద్యం అందించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆధీనంలో గనుక మద్యం షాప్స్ ఉంటే మద్యం మీద, మద్యం అమ్మకాల మీద